సాక్షాత్తు సీఎం దుష్ప్రచారం, ఇది ఈనాడు రాసినటువంటి వార్త. విపక్షాల మీదన చేస్తున్నాడు ఈసీ చేసినటువంటి పనిని అన్నటువంటి. ఎంతకాలం ఈ మోసం, ఎవరికి తెలియదని నిజం. నిమ్మగడ్డ రమేష్ కుమారు ఫస్ట్ ఈసీకి లెటర్ రాశాడు, ఈసీ ఏ చర్య తీసుకోవాలా. తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశాడు. హైకోర్టు ఏమని తీర్పిచ్చింది, పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఇప్పించచ్చో ఇప్పించకూడదో మేము ఎలాంటి తీర్పు ఇవ్వదలుచుకోలేదు, నిర్ణయం ఏం తీసుకోవాలో ఈసీని తీసుకోమని చెప్పండి అని ఆదేశించింది. ఈసీ తీసుకోవాలి, దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి, 3 వారాల్లోనో 5 వారాల్లోనో అని చెప్పి 5 వారాల్లోపు డెసిషన్ తీసుకోమని చెప్పింది. అప్పుడు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా పింఛన్లని ఆపేశారు. ఎవరి కంప్లైంటు? మన కంప్లైంట్. రెండోది, ప్రతి జిల్లాలో ఎన్నికల అధికారులతో గొడవపడింది ఎవరు? తెలుగుదేశం. దానికి సాక్ష్యం ఆదిరెడ్డి వాసు చెప్పినటువంటి స్టేట్మెంటే. అవును మేము చెప్పాం, వాలంటీర్లు కనుక ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఓటేయమని కూడా చెప్తారు, ఇంతకుముందు చెప్పొచ్చారు కూడా, కాబట్టి వాళ్ళని కొడతాం మేము, అది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పింది తెలుగుదేశం అభ్యర్థులే. దాంతో ఏమైంది, ఆ వ్యవస్థని పక్కన పెట్టారు, పర్యవసానం రోడ్డు మీద జరిగింది. సాక్షాత్తు జరిగింది ఇదైతే, సాక్షాత్తు రామోజీరావు గారి పత్రిక పూర్తి స్థాయిలో వక్రీకరించి రాసుకోవడం అన్నటువంటిది నడుస్తుంది. అది ఆంధ్ర ప్రజల దురదృష్టం. ఒకప్పటి విలువల పత్రికకి ఆ విలువలకి వలువలు ఊడతీయడం అన్నటువంటిది.